ఓకే, ఈరోజు మనం రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాల గురించి మాట్లాడదాం. మరి మనం ముందు క్లాసులో రాష్ట్రపతికి సంబంధించి ఆయన గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్స్ ఏమిటని చూసాం. అవి 52 నుంచి 62 అధికారుల వరకు కూడా మనకి కేంద్ర ప్రభుత్వంలో భాగంగా రాష్ట్రపతి గురించి 52 నుంచి 62వ అధికారుల వరకు తెలియజేస్తుందని చెప్పాం. మరి అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఒక్కొక్క ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది, రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది, తన యొక్క జీతభత్యం ఏ విధంగా ఉంటుంది, ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా ముందు క్లాసులో మనం ఆల్రెడీ మాట్లాడాం. మరి దాని కంటిన్యూస్గా ఈరోజు రాష్ట్రపతి యొక్క అధికారాల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంది. మీన్స్ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్, అంటే మన యొక్క భారత రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారాలు ఏమిటి, ఆ యొక్క అధికారాలు ద్వారా ఆయన నియమించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆయనకి ఎటువంటి అధికారాలు ఉన్నాయి, అసలు ముఖ్యంగా ఎన్ని అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయని చెప్పేసి ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి ఉంది. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే రాష్ట్రపతి అధికారాల గురించి మాట్లాడినట్లయితే రాష్ట్రపతికి ముఖ్యంగా మనం మాట్లాడినట్లయితే 2 రకాల అధికారాలు ఉంటాయమ్మా. అవి ఏమిటంటే ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అసాధారణ అధికారాలు, లేదా వీటిని ఏమని పిలుస్తారంటే అత్యవసర అధికారాలు అని చెప్పేసి మనం ప్రత్యేకంగా మాట్లాడతాం. ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అసాధారణ అధికారాలు లేదా అత్యవసర అధికారాలు అంటారు. మరి వీటిని మనం ఆంగ్లంలో తీసుకున్నట్లయితే ఇంగ్లీష్లో నార్మల్ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్స్, అలాగే ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్స్. ఐపీ మీన్స్ ఇండియన్ ప్రెసిడెంట్. మరి రాష్ట్రపతికి 2 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి సాధారణ అధికారాలు, రెండవది అసాధారణ అధికారాలు. వాటిని మనం నార్మల్ పవర్స్ మరియు ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ఇండియన్ ప్రెసిడెంట్స్ అని చెప్పేసి చెప్తాం. మరి అయితే ఈ యొక్క అధికారాలు తీసుకున్నట్లయితే రాష్ట్రపతికి సాధారణంగా 2 రకాల అధికారాలు ఉంటాయి. మరి ఈ యొక్క అధికారాలు ఎవరి అధికారాలను పోలి ఉంటాయని చెప్పేసి మనకు ఒక్కొక్కసారి అడగడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మనకు తెలుసు, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం, భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం మనకి అప్పట్లో స్వాతంత్రం రావకముందు మనకి గవర్నర్ జనరల్స్ అని చెప్పేసి ఉండేవారు. గవర్నర్ జనరల్ అని చెప్పేసి ఉండేవారు. ఈ యొక్క అంటే మనకి అప్పట్లో గవర్నర్ జనరల్కి ఇటువంటి పవర్స్ అనేవి ఉండేవి అని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇటువంటి అధికారాలు సాధారణ అధికారాలు అయితేనేమి, ఎమర్జెన్సీ పవర్స్ అయితేనేమి ఎవరికి ఉండేవంటే గవర్నర్ జనరల్కి ఉండేవి అప్పట్లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. మరి గవర్నర్ జనరల్ని పోలి ఉన్నటువంటి అధికారాలు ఎవరికి ఉన్నాయంటే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రపతికి ఉన్నాయని చెప్పేసి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే మరి మనకు తెలుసు ఉన్నటువంటి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ, 2 అసాధారణ. మరి సాధారణ అధికారాల గురించి మనం మొట్టమొదటిగా మాట్లాడాలి, తర్వాత ఎమర్జెన్సీ పవర్స్ గురించి మాట్లాడదాం. మరి ఈరోజు ప్రత్యేకంగా సాధారణ అధికారాలు అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి రాష్ట్రపతి యొక్క పవర్ అనేది ఆ యొక్క సాధారణ అధికారాలు ఏ విధంగా చలాయిస్తాడని చెప్పేసి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. మరి సాధారణ అధికారాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీటిల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. సాధారణ అధికారాల్లో భాగంగా తీసుకున్నట్లయితే ఒకటి కార్యనిర్వహణ అధికారాలు, మరి అదేవిధంగా రెండవది తీసుకున్నట్లయితే శాసన నిర్వహణ అధికారాలు, అదేవిధంగా మూడవది న్యాయ అధికారాలు, మరి నాలుగవది తీసుకున్నట్లయితే ఆర్థిక అధికారాలు, అదేవిధంగా ఐదవది తీసుకున్నట్లయితే సైనిక అధికారాలు, మరి అదేవిధంగా ఆరవది తీసుకున్నట్లయితే దౌత్యపరమైన అధికారాలు. రాష్ట్రపతికి 2 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి సాధారణ, 2 అసాధారణ. మళ్ళీ సాధారణ అధికారాలు ఏ విధంగా ఉంటాయంటే అవి వాటిల్లో భాగంగా కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి, శాసన నిర్వహణ అధికారాలు ఉంటాయి, న్యాయాధికారాలు ఉంటాయి, ఆర్థిక అధికారాలు ఉంటాయి, సైనిక అధికారాలు ఉంటాయి, నెక్స్ట్ దౌత్యపరమైన అధికారాలు ఉంటాయి. ఇన్ని పవర్స్ అనేవి రాష్ట్రపతికి ఉంటాయి. మరి వీటి గురించి కూడా ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. మరి మొట్టమొదటిగా తీసుకున్నట్లయితే కార్యనిర్వహణ అధికారాలు, అంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాల్లో భాగంగా కార్యనిర్వహణ అధికారాల గురించి ఈరోజు మనం మాట్లాడదాం. మరి కార్యనిర్వహణ అధికారాలు అంటే ఏమిటంటే మనం గత క్లాసులో మాట్లాడాం.
శాసన నిర్వాహక శాఖ చట్టాలను చేస్తే వాటిని కార్యనిర్వాహక శాఖ అమలు చేస్తుందని చెప్పాం. మరి కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి ఆ యొక్క అమలు చేసేది ఎవరమ్మా? మరి ప్రత్యేకంగా మనకి సర్టెన్ పర్సన్స్ మనము నియమిస్తాం కాబట్టి వారినే కార్యనిర్వహణ అధికారులు అని చెప్పేసి పిలుస్తాం. మరి కార్యనిర్వహణ అధికారులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే మనం థియరిటికల్గా ఏ బ్రాంచ్కి ఏ యొక్క అధికారిని లేకపోతే ఏ యొక్క చైర్మన్ని నియమించేది రాష్ట్రపతి అని మనం థియరిటికల్గా చదివినా సరే, యాక్చువల్గా రాష్ట్రపతికి ఆ యొక్క వ్యక్తిని నియమించమని చెప్పేది ఎవరంటే ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి మంత్రిమండలి, ప్రధానమంత్రితో ఉన్నటువంటి మంత్రిమండలి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి అంటే వీరిని నియమించండి అని చెప్పేసి ప్రధానమంత్రి మరియు అతని అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి తెలియజేస్తేనే రాష్ట్రపతి వారిని నియమించడం అనేది జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి అధ్యక్షతను ఎవరైతే వీరిని నియమించమంటారో వారి యొక్క బిల్లుపై ఎవరు సంతకం చేస్తారో రాష్ట్రపతి ఆమోదం ముద్ర తెలిస్తేనే ఆ వ్యక్తిని ఆ యొక్క దీనికి అధికారిగా నియమించడం జరుగుతుంది. థియరిటికల్గా చెప్పేటప్పుడు నియమించేది రాష్ట్రపతి అని చెప్తాం, కానీ అక్కడ ప్రాక్టికల్గా జరిగేది ఏమిటి? ప్రధానమంత్రి మంత్రిమండలి సూచిస్తేనే వారిని రాష్ట్రపతి నియమించడం అనేది జరుగుతుందని ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. మరి అదేవిధంగా కార్యనిర్వహణ అధికారాలు ఎవరెవరిని ఏ విధంగా నియమిస్తాడు రాష్ట్రపతి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. ఇందులో అధికారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క అధికారాన్ని కూడా ఒక్కొక్క వ్యక్తి గురించి తెలియజేస్తుంది, ఒక్కొక్క పవర్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి మరి ప్రత్యేకంగా అధికారాలపైన మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. మరి మొట్టమొదటి తీసుకున్నట్లయితే 53వ అధికరణ. మరి మీకు తెలుసు, ఆల్రెడీ గత క్లాస్లోనే విన్నారు మీరు, 52 నుంచి 62 అధికరణ వరకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం. మరి అందులో 53వ అధికరణ కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా ఒకటి వస్తుంది. కాబట్టి మరి 53వ అధికరణ అంటే ఏమిటి సార్ అంటే భారతదేశ పరిపాలన మొత్తము కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా కొనసాగుతుంది. అంటే దేశ పరిపాలన మొత్తము రాష్ట్రపతి చేతుల మీదుగా కొనసాగుతుంది. అందుకే రాష్ట్రపతిని సర్వోన్నత అధికారి అని అంటారని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా 53వ అధికరణ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ 74 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం తీసుకున్నట్లయితే మరి మనకి 74 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే దేశ పరిపాలన అనేది రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు. దేశ పరిపాలన రాష్ట్రపతి స్వయంగా నిర్వహించవచ్చు, లేదా ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వారి చేతనైనా నిర్వహించవచ్చు. మరి ప్రత్యేకంగా గమనించాలి, 53వ ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే భారతదేశానికి రాష్ట్రపతి సర్వోన్నత అధికారి అని తెలియజేస్తుంది. మరి 74 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే భారతదేశ పరిపాలన అంటే దేశ పరిపాలన మొత్తాన్ని కూడా రాష్ట్రపతి స్వయంగా తానే నిర్వహించవచ్చు, లేదా మరి అతను నియమించినటువంటి ప్రధానమంత్రి మరియు ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి యొక్క సహాయ సహకారాలు లేదా సలహాలు తీసుకుని వారి చేతనైనా నిర్వహించవచ్చు అని తెలియజేసేది ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1. మరి అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏమిటంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే మన యొక్క భారతదేశ ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారమ్మా? రాష్ట్రపతి. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మనకి ప్రస్తుత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. మరి మనకి ప్రస్తుత రాష్ట్రపతి ఎవరంటే రామ్నాథ్ కోవింద్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్నాథ్ కోవింద్. అంటే రామ్నాథ్ కోవింద్ మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎన్నుకుంటాడు. మరి అదేవిధంగా 75 సబ్ క్లాస్ 1 ఇంకోటి ఏం తెలియజేస్తుందంటే ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అంటే ఒక ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు, ఆ ప్రధానమంత్రి కొంత మంత్రిమండలిని సూచిస్తాడు, ఆ యొక్క మంత్రిమండలి మొత్తాన్ని కూడా సలహా ఇచ్చేది మాత్రం ప్రధానమంత్రి, కానీ దానిపైన సంతకం పెట్టేది మాత్రం రాష్ట్రపతి. ఈ విధంగా 75 సబ్ క్లాస్ 1 ప్రకారం ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి, అదేవిధంగా ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని కూడా నియమించేది రాష్ట్రపతి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా 75 సబ్ క్లాస్ 1 ప్రకారం మరి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 76 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే భారతదేశ ప్రభుత్వ న్యాయాధికారి, ఉన్నత న్యాయాధికారి, అలాగే ఫ్రెండ్ ఆఫ్ జస్టిస్ లేదా ఫ్రెండ్ ఆఫ్ కోర్ట్ అని పిలువబడేటటువంటి అటార్నీ జనరల్ను మన యొక్క రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి చెప్పవచ్చు. అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు. మరి అటార్నీ జనరల్ అంటే ఏమిటి సార్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ యొక్క కోర్టులో అయినా సరే, ఏ యొక్క న్యాయస్థానంలో అయినా సరే, అది సుప్రీంకోర్టు అవని హైకోర్టు అవని ఎక్కడైనా సరే భారత ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం తరపున మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవడు అంటే ఉన్నత న్యాయాధికారి, అటార్నీ జనరల్ అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా మనకి భారతదేశంలో ఏదైనా న్యాయపరమైనటువంటి సలహాలు కావాలన్నా సరే రాష్ట్రపతి, ప్రధానమంత్రి మరియు
మిగతా మంత్రిమండలి కూడా ఇతని యొక్క సలహాలు తీసుకోవడం జరుగుతుంది. జస్టిస్ విభాగంలో తీసుకున్నట్లయితే అటార్నీ జనరలే ముఖ్య పాత్ర వహిస్తాడు. అందుకే అతన్ని భారతదేశానికి ఉన్నత న్యాయాధికారి, ఫ్రంట్ ఆఫ్ ది కోర్ట్, ఫ్రంట్ ఆఫ్ ది జస్టిస్ అని చెప్పేసి అటార్నీ జనరల్ని పిలవడం జరుగుతుంది. మరి అంత ఉన్నతమైనటువంటి పోస్ట్ అయినటువంటి అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. ఏ అధికరణ ప్రకారం నియమిస్తారంటే 76 సబ్ క్లాస్ 1 ప్రకారం భారతదేశానికి అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 148వ అధికరణ తీసుకున్నట్లయితే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తెలుగులో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి 148వ ఆర్టికల్ ద్వారా తెలియజేయవచ్చు. మరి కాగ్ అంటే ఏమిటి సార్ అంటే మరి మనకి కేంద్రానికి మరియు రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆ యొక్క ఖాతాలు, ఖర్చులను అన్నింటినీ కూడా తనిఖీ చేసేటటువంటి వ్యక్తి ఎవడంటే మరి మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి 148వ అధికరణ ద్వారా తెలియజేస్తుంది. మరి వాడు అడుగుతాడు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాను లేదా ఖాతాలను తనిఖీ చేసేటటువంటి వ్యక్తి ఎవడంటే కాగ్. అంటే ఆ యొక్క డబ్బు అనేది కేంద్రం లేదా రాష్ట్రం అనేది సరైనటువంటి మార్గంలో ఖర్చు పెడుతుందా లేదా, ఉన్నత మార్గంలో ఖర్చు పెడుతుందా లేదా, లేకపోతే వివిధ రకాల అనవసరమైన పనులకు ఉపయోగిస్తుందా లేదా, ఎంత ఖర్చు పెట్టిందని చెప్పేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా మనీకి సంబంధించిన ద్రవ్యాన్ని మొత్తము కూడా లెక్కలు చూసుకునేది, దాన్ని ఎల్లప్పుడూ కూడా చెక్ చేసేది ఎవరంటే కాగ్. మరి యొక్క కాగ్ని నియమించేది ఎవరు అంటే మనకి భారతదేశ రాష్ట్రపతి 148వ అధికరణ ప్రకారం అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాగ్ గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి కాగ్ ఎవరంటే జీసీ ముర్ము అని చెప్పేసి చెప్పవచ్చు. జీసీ ముర్ము మనకి ప్రస్తుత కాగ్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా 148వ ఆర్టికల్ అయింది. నెక్స్ట్ ఏమిటంటే 155వ ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ అనేవి. 155వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. అన్ని ఆర్టికల్స్ కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఆర్టికల్ దేని గురించి తెలియజేస్తుంది, ఎవరి గురించి తెలియజేస్తుందో మరి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. 155వ అధికరణ గవర్నర్ ప్రతి రాష్ట్రానికి, అంటే ప్రస్తుతం మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి 28 గవర్నర్లను నియమించేది రాష్ట్రపతి అని చెప్పేసి తెలియజేసే ఆర్టికల్ 155వ ఆర్టికల్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. మరి అదేవిధంగా 315వ ఆర్టికల్ తీసుకున్నట్లయితే మరి మనకి భారతదేశంలోనే ఉన్నత పోస్ట్ ఏమిటంటే అఖిల భారత సర్వీసులు. అంటే ఏమిటి? ఐఏఎస్ ఆఫీసర్స్. మరి ఐఏఎస్ ఆఫీసర్ నియమించేది ఎవరు అంటే మనకి యూపీఎస్సి మరియు జేపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి యూపీఎస్సి, జేపీఎస్సి ఈ కమిషన్లను ఏర్పాటు చేసేది ఎవరంటే మనకి రాష్ట్రపతి అని చెప్పేసి 315వ అధికరణ అనేది తెలియజేస్తుంది. మరి మనకు తెలుసు రాష్ట్రాల్లో పోస్టులు తీయాలంటే మనకి ఆ ఏపీపీఎస్సీ చూసుకుంటుంది. అదే తెలంగాణ తీయాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తీయాలంటే టీఎస్పీఎస్సీ తీసుకుంటుంది. ఇది తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తీయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఏపీపీఎస్సీ ఉంటుంది. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఉంటుంది. అదే కేంద్రంలో ఉన్నత పోస్టులు అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ టాప్ మోస్ట్ కేటగిరీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్లు నియమించేది ఏమిటంటే 2 కమిషన్లు నియమిస్తాయి. ఒకటి యూపీఎస్సీ, 2 జేపీఎస్సీ. యూపీఎస్సీ అనగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేపీఎస్సీ అనగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మరి ఈ యొక్క 2 కమిషన్లు నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఏ అధికరణ ద్వారా నియమిస్తారంటే 315వ అధికరణ ద్వారా. మరి అదేవిధంగా 316వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే యూపీఎస్సీ మరియు జేపీఎస్సీలకు చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఒక 8 మంది ఉంటారమ్మా. ఎంతమంది? 8 మంది. అంటే యూపీఎస్సీ, జేపీఎస్సీ చైర్మన్ మరియు ఇతర 8 మంది సభ్యులను కూడా రాష్ట్రపతి 316 అధికరణ ద్వారా మనకి నియమిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 216వ అధికరణ ద్వారా ఏం తెలియజేస్తుందంటే ప్రతి రాష్ట్రానికి హైకోర్టు అనేది ఉంటుంది. అంటే కేంద్రానికి ఉన్నతమైనటువంటి కోర్టు ఏమిటంటే సుప్రీంకోర్టు అని చెప్పొచ్చు. అదే రాష్ట్రంలో ఉన్నత కోర్టు ఏమిటంటే హైకోర్టు అని చెప్పొచ్చు. ఆ యొక్క హైకోర్టు ప్రధాన మరియు అంటే హైకోర్టు చీఫ్ జస్టిస్లను మరియు ఇతర న్యాయమూర్తులను హైకోర్టు చీఫ్ జస్టిస్
మరియు ఇతర సభ్యులు అదర్స్ని కూడా నియమించేది ఎవరంటే రాష్ట్రపతి, ఆర్టికల్ 216. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఆర్టికల్ 124 124వ ఆర్టికల్ ప్రకారం ఏమిటంటే సుప్రీంకోర్టు ప్రధాన మరియు ఇతర న్యాయమూర్తులను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి 124వ అధికరణం ద్వారా నియమిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. అదేవిధంగా 280వ అధికరణ ప్రకారం మనకి కేంద్రానికి రాష్ట్రానికి కావాల్సినటువంటి డబ్బును పంపిణీ చేసేది ఏమిటంటే మనకి సిఎఫ్సి, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి, కేంద్ర ఫైనాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. మరి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి. ఫ్రమ్ విచ్ ఆర్టికల్ 280 ఫ్రమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 280 ఈజ్ డిఫైన్డ్ యాజ్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నియమించేది రాష్ట్రపతి అని తెలియజేస్తుంది. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే 262వ అధికరణం ఏం తెలియజేస్తుందంటే జాతీయ జలవనరుల సంఘాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. జాతీయ జలవనరుల సంఘాన్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. మరి జాతీయ జలవనరుల సంఘం అంటే ఏమిటి సార్? మరి ఆర్టికల్ 262 ఏం తెలియజేస్తుందంటే మరి మనకు తెలుసు నదీ జలాల కోసం ఒక రాష్ట్రం మరియు ఇంకొక రాష్ట్రం గొడవలు పడుతూ ఉంటాయి. రీసెంట్గా కావేరీ నది జలం కోసం తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాలు అనేవి మరి మనకు తెలుసు మిట్టూరు ప్రాజెక్టు దాని గురించి గొడవలు జరుగుతున్నాయి. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నది యొక్క జలం గురించి అంటే అది మా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటర్ వాల్యూము, మా రాష్ట్రానికి సంబంధించిన వాటర్ అని చెప్పేసి ఈ విధంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి జరుగుతుంటాయి. మరి అటువంటి వివాదాలను మరియు అనేక నదీ జలాల ఫిర్యాదులను మరి మనకి కంట్రోల్ చేసుకోవడానికి మరి మనకు ఒక కమిషన్ అనేది ఉండాలి. కాబట్టి ఆ యొక్క జాతీయ జల వనరుల సంఘం అనేది ఉంటుంది. వాటిని కంట్రోల్ చేయడానికి, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి, వాటిని అన్నింటినీ సాల్వ్ చేయడానికి మనకు ఉంటుంది. అదే జాతీయ జల వనరుల సంఘం. దాన్ని 262వ అధికరణ ద్వారా మనకి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అదేవిధంగా 263వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే ప్రత్యేకంగా మనకి కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చినా సరే, ఎటువంటి గొడవలు వచ్చినా సరే వాటిని పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర కౌన్సిల్ అని చెప్పేసి మనకు ఒకటి ఉంటుంది. ఆ యొక్క అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. ఫ్రమ్ విచ్ ఆర్టికల్ 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ను మనకి రాష్ట్రపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 324వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఇప్పుడు కేంద్రంలో తీసుకున్నట్లయితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. అంటే ఏమిటంటే రాష్ట్రపతి ఎలక్షన్స్ అవని, ప్రధానమంత్రి అవని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అవని, వీళ్ళందరివి కూడా ఉప ముఖ్యమంత్రి కాదమ్మా, ఉపరాష్ట్రపతి, వీళ్ళందరి ఎలక్షన్స్ కూడా చూసుకునేది ఏమిటంటే కేంద్ర ఎన్నికల సంఘం. ఆ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పరిచేది ఎవరంటే రాష్ట్రపతి. ఫ్రమ్ ఆర్టికల్ 324. మరి అదేవిధంగా ఆర్టికల్ 323 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే మరి మనం ప్రత్యేకంగా కేంద్ర వాణిజ్య మండలిని ప్రత్యేకంగా రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు. అంటే దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వర్తకం జరగాలన్నా, అంటే ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా, లేకపోతే వాణిజ్యం జరగాలన్నా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవడానికి మనకి కేంద్ర వాణిజ్య మండలి అనేది ఉండాలి. మరి దాన్ని 323 సబ్ క్లాస్ 1 ప్రకారం మనకి రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇవి మనకి ముఖ్యమైన ఆర్టికల్స్. ఇంకా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్క ఆర్టికల్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్క దాని మీద సపరేట్గా కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. ఏ ఆర్టికల్ అనేది ఎక్కడి నుంచి బిట్ అడుగుతాడో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క ఆర్టికల్ మీద కూడా ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ముందు సబ్జెక్ట్ని నేర్చుకున్నట్లయితే పాలిటీ విభాగం నుంచి ఎటువంటి బిట్లు అడిగినా సరే చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దీనిలో భాగంగా తీసుకున్నట్లయితే 338వ అధికరణ 338 ద ఆర్టికల్ ఫ్రమ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 338 ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏం తెలియజేస్తుందంటే మనకు ప్రత్యేకంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ని ఏర్పాటు చేస్తుంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు, కమిషన్ మరియు ఇతర సభ్యులు ఉంటారు కదమ్మా, ఇతర సభ్యులను ఎవరు అపాయింట్ చేస్తారు? రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ను ఎవరు నియమిస్తారంటే మన యొక్క రాష్ట్రపతి నియమిస్తాడు. చైర్మన్ ఇక్కడ గుర్తుంచుకోవాలి, నాట్ కమిషన్, చైర్మన్ మరియు ఇతర సభ్యులను. మరి ఆర్టికల్ 338 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ మరియు
ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. 338 ఏం తెలియజేస్తుందంటే ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసేది రాష్ట్రపతి. 338 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏమిటంటే జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసేది మన యొక్క రాష్ట్రపతి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే నెక్స్ట్ మాట్లాడినట్లయితే ముఖ్యంగా మరి మనం తీసుకున్నట్లయితే 340వ అధికరణ. 340వ అధికరణ ఏం తెలియజేస్తుందంటే మనకి బీసీ కమిషన్, అంటే వెనుకబడిన వర్గాల వారు ఉంటారు కదమ్మా, ఆ యొక్క వెనుకబడిన వర్గాల వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి మరి మనకి ప్రత్యేకంగా 340వ అధికరణ ప్రకారం బీసీ కమిషన్ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చును. యాక్చువల్గా చెప్పాలంటే మనం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినవి 2 ఆర్టికల్స్ మనం ఇంతకుముందు ఇదివరకు రాంగ్ చెప్పి ఉన్నాం. అదేమిటంటే 323 సబ్ క్లాస్ 1 ఇంతకుముందు చెప్పి ఉన్నాం. దీని ప్రకారం 323 సబ్ క్లాస్ 1 ప్రకారం ఏమిటంటే ఇంకొక వ్యక్తిని నియమిస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ తీసుకున్నట్లయితే 307వ ఆర్టికల్, 323 సబ్ క్లాస్ 1 ఆర్టికల్, అదేవిధంగా 307 ఆర్టికల్ ప్రకారం మనం 2 తీసుకున్నట్లయితే 323 ఆర్టికల్ సబ్ క్లాస్ 1 ప్రకారం ఆర్టికల్ నియమించేది ఎవరు? మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాము. ఏమిటి? కేంద్ర వాణిజ్య శాఖ అని చెప్పాం. తప్పమ్మా, కేంద్ర వాణిజ్య శాఖ కాదు, క్యాట్ నియమిస్తారు. క్యాట్ అంటే ఎవరంటే మరి మనకి ప్రత్యేకంగా 307 ఏమిటంటే ఇంతకుముందు మనం చెప్పింది కేంద్ర వాణిజ్య మండలిని, అంటే రాష్ట్రానికి మరియు కేంద్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి, అంటే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వాణిజ్య వ్యాపారం ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలంటే మనకి 307వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర వాణిజ్య మండలి అవన్నీ చూసుకుంది కాబట్టి దాన్ని నియమించేది రాష్ట్రపతి. అది ఆర్టికల్ 307 తెలియజేస్తుంది. అదేవిధంగా 323 సబ్ క్లాస్ 1 ఏమిటంటే క్యాట్ నియమిస్తుంది. క్యాట్ అంటే ఏమిటంటే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తీయాలన్నా సరే, అర్థమవుతుంది లేదమ్మా, అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యోగ నియామకాలు, అంటే ఉద్యోగ నియామకాలను తీయడంలో కానీ, అదేవిధంగా వాటిపై వచ్చినటువంటి ఫిర్యాదులను, అదేవిధంగా వాటిపై వచ్చినటువంటి ఏవైనా కంప్లైంట్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా చూసుకునేది ఎవరంటే క్యాట్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా తీసుకుని సార్. క్యాట్ అనగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ద్వారా అంటే 323 సబ్ క్లాస్ 1. ఇది వరకు 323 సబ్ క్లాస్ 1 అంటే మనము కేంద్ర వాణిజ్య మండలి అని చెప్పాము కాదమ్మా. కేంద్ర వాణిజ్య మండలి గురించి తెలియజేసే ఆర్టికల్ 307. మరి అదేవిధంగా క్యాట్ను, అంటే కేంద్రంలో మనకు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి, అదేవిధంగా రాష్ట్రంలో మనకు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. నోటిఫికేషన్స్ అనేవి తీస్తుంటారు కదమ్మా, ఇన్ని పోస్టులు పడ్డాయి, ఇన్ని పోస్టులు తీస్తారు. కానిస్టేబుల్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని పోస్టులు తీయబోతుంది జనవరి నెలలో అని చెప్పేసి, అదేవిధంగా కేంద్రంలో తీసుకున్నట్లయితే కేంద్రం అనేది ఇన్ని ఉద్యోగాలను తీస్తుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి అవన్నిటిని ఒకవేళ వాటిపై వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని, అంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో మనకి ఒక క్వశ్చన్ అనేది ప్రింట్ అనేది తక్కువగా పడిందని చెప్పేసి, లేకపోతే ఆన్సర్ కీ అనేది బాగా రిలీజ్ చేయలేదని చెప్పేసి రకరకాల ఫిర్యాదులు అనేవి వస్తుంటాయి. మరి అటువంటి ఫిర్యాదులన్నింటిని కూడా చూసుకోవడానికి మరి మనకి ఏంటో ఒక ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తారు. అతన్ని క్యాట్ అని చెప్పేసి పిలుస్తారు. క్యాట్ అనగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చెప్పేసి, మరి ఆ క్యాట్ని 323 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తాడు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా ఏమిటంటే రాష్ట్రపతికి ఉన్నటువంటి సాధారణ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలు, అంటే రాష్ట్రపతికి ఏకంగా 2 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి సాధారణ అధికారాలు మరియు 2 అత్యవసర అధికారాలు, నార్మల్ పవర్స్ అండ్ ఎమర్జెన్సీ పవర్స్. మరి సాధారణ అధికారాలు మరి మనం కొన్ని చెప్పాము, కార్యనిర్వహణ అధికారాలని, శాసన అధికారులని, ఆర్థిక అధికారాలని, అదేవిధంగా సైన్య అధికారులని, నెక్స్ట్ దౌత్యపరమైన అధికారులు అని చెప్పేసి వివిధ రకాల అధికారులు ఉంటాయి. మరి వాటిల్లో భాగంగా కార్యనిర్వహణ అధికారాల గురించి దీని గురించి మనం ప్రస్తుతం మాట్లాడాం. మరి కార్యనిర్వహణ అధికారాలు ఇవి, ఈ వ్యక్తులందరినీ కూడా అపాయింట్ చేసేది ఎవరంటే రాష్ట్రపతి అని తెలియజేసేది. రాష్ట్రపతికి ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పవర్ కార్యనిర్వహణ అధికారాలు అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే శాసన నిర్వహణ అధికారాలు. మరి మనకి కార్యనిర్వహణ అధికారాలు అనేది పూర్తయింది. నెక్స్ట్ ఏమిటమ్మా, శాసన నిర్వహణ అధికారాలు రెండవది, అంటే సాధారణ అధికారాల్లో భాగంగా రెండవది. శాసన నిర్వహణ అధికారాలు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. మరి మీకు తెలుసు శాసనం అంటే ఏమిటి, శాసన నిర్వహణ అధికారాలు అంటే ఏమిటి, అందులో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. మరి శాసన నిర్వహణ అధికారాల్లో భాగంగా మరి మొట్టమొదటి మనం ఇందులో కూడా ఆర్టికల్స్ వస్తాయి. ఏమిటంటే 79వ ఆర్టికల్ ప్రత్యేకంగా
79వ ఆర్టికల్ ప్రకారము మనకి కేంద్రానికి రాష్ట్రపతి మన యొక్క కేంద్రానికి ప్రత్యేకంగా ఒక ఏమిటి పార్లమెంట్ ఉంటుంది. దాన్ని కేంద్ర శాసన నిర్వాహక శాఖ అంటారు. కేంద్ర శాసన నిర్వాహక శాఖ, మనం తెలుగులో కేంద్ర నిర్వహణ శాఖ అంటాం. యాక్చువల్గా కేంద్ర నిర్వాహక శాఖ అంటే ఏమిటి, ఇదివరకు మనం క్లాసులో మాట్లాడాం. కేంద్ర నిర్వాహక శాఖ అన్న పార్లమెంట్ అన్న ఒకటే. అంటే భారతదేశానికి ఒక పార్లమెంట్ ఉంటుంది అని చెప్పేసి తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 79వ ఆర్టికల్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి పార్లమెంట్ అంటే ఏమిటి సార్ అంటే మరి మీకు తెలుసు. పార్లమెంట్ అంటే ఒకటి రాజ్యసభ ప్లస్ 2 లోక్సభ ప్లస్ 3వది ఏమిటి రాష్ట్రపతి. అంటే రాజ్యసభ లోక్సభలతో పాటుగా రాష్ట్రపతి కూడా ఉంటాడు. అంటే వీళ్ళ ముగ్గురుని కలిసే మనం పార్లమెంట్ అని చెప్పేసి అంటారని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా 79 ఆర్టికల్ ఏం తెలియజేస్తుందంటే భారతదేశానికి ఒక పార్లమెంట్ ఉంటుంది. అదేవిధంగా భారతదేశ పార్లమెంట్లో రాష్ట్రపతి కూడా ఒక భాగమే అని చెప్పేసి తెలియజేస్తుంది. మరి పార్లమెంట్లో భాగంగా రాష్ట్రపతి ఉన్నాడా లేదమ్మా? ఇప్పుడు మనకి పార్లమెంట్ అనేది అంటే రాజ్యసభ లోక్సభ ఏదైనా ఒక బిల్లును అనేది ఆమోదించి అది ఎవరి వద్దకు పంపిస్తుంది? రాష్ట్రపతి వద్దకు పంపిస్తుంది. రాష్ట్రపతి వద్దకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి దాన్ని ఆమోదించినట్లయితేనే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్లో రాష్ట్రపతి అనేవాడు ఒక భాగంగా ఉన్నాడా లేదమ్మా? మరి ఇదే తెలియజేస్తుంది 79వ ఆర్టికల్. రాష్ట్రపతి పార్లమెంట్లో ఒక భాగమే అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటంటే 79. అదేవిధంగా భారతదేశానికి ఒక పార్లమెంట్ లేదా కేంద్ర శాసన నిర్వాహక శాఖ ఉంటుంది అని చెప్పేసి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటంటే 79వ ఆర్టికల్. మరి మనం ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్లయితే చెప్పాం ఆల్రెడీ, రాజ్యసభ మరియు లోక్సభ ఆమోదించి ఒక బిల్లును ఎవరి దగ్గర పంపిస్తుందమ్మా? చివరిగా రాష్ట్రపతి వద్దకు పంపిస్తుంది. రాష్ట్రపతి దాన్ని ఆమోదించి తన యొక్క సంతకాన్ని దానిపై పెడితేనే ఆ బిల్లు అనేది మనకి చట్టంగా మారుతుంది. ఇలా రాజ్యసభ లోక్సభ ఆమోదించిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వచ్చి రాష్ట్రపతి సైన్ పెడితేనే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది అని తెలియజేసే ఆర్టికల్ ఏమిటంటే 111వ ఆర్టికల్. 111వ ఆర్టికల్ 111 ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది అంటే ఒక బిల్లు అనేది చట్టంగా మారాలంటే దానిపై తప్పనిసరిగా రాష్ట్రపతి యొక్క సైన్ అనేది ఉండాలి, రాష్ట్రపతి ఆమోద ముద్ర తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటంటే 111వ ఆర్టికల్ అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో అన్ని బిల్లుల్ని కూడా రాష్ట్రపతి ఆమోదిస్తాడని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పకూడదమ్మా. ఎందుకంటే కొన్ని బిల్లులను రాష్ట్రపతికి వీటో చేసేటటువంటి అధికారం అనేది ఉంటుంది తప్పనిసరిగా. మరి ముఖ్యంగా ఈరోజు క్లాసులో మొత్తం వీటో పవర్స్ కంప్లీట్ చేసి మనం ఈ క్లాసును ముగిద్దాం. 111వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి వద్దకు వచ్చినటువంటి బిల్లుని తనకి ఏ అధికారాలు ఉన్నాయని స్పెషల్గా వీటో పవర్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా మనకి ఏదైనా తీసుకున్నట్లయితే 99.9% బిల్లులు అనేవి ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రపతి ఆమోదించేస్తారు. కానీ ఎక్కడో 0.0001% మనకి రాష్ట్రపతి అనమాట ఆ యొక్క పంపించినటువంటి బిల్లుని తిరస్కరించేటటువంటి పవర్స్ అనేవి రాష్ట్రపతికి ఉన్నాయి 111వ ఆర్టికల్ ప్రకారం. యాక్చువల్గా తీసుకున్నట్లయితే అంటే ఆ బిల్లుని తను ఆమోదించకుండా ఉండడానికి అతనికి ఉన్నటువంటి పవర్స్ని మనం వీటో పవర్స్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఆ యొక్క వీటో పవర్స్ ఏంటి మరి మనం ప్రత్యేకంగా మాట్లాడదాం. శాసన నిర్వాహక అధికారాల్లో భాగంగా 111వ ఆర్టికల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఒక బిల్లు చట్టంగా మారాలంటే రాజ్యసభ లోక్సభతో పాటుగా రాష్ట్రపతి యొక్క అంగీకారం ఉండాలి. రాష్ట్రపతి అంగీకారం అతను సైన్ పెట్టకుండా ఉండడానికి, అతను సైన్ పెడితేనే తన యొక్క ఆమోద ముద్ర తెలియజేస్తేనే ఆ యొక్క బిల్లు అనేది చట్టంగా మారుతుంది. బిల్లు అనేది చట్టంగా మారకుండా ఉండాలంటే రాష్ట్రపతి సైన్ పెట్టకపోవడం. మరి రాష్ట్రపతి సైన్ పెట్టకుండా ఉండడానికి తనకు ఉన్నటువంటి అధికారాలని వీటో పవర్స్ అని చెప్పేసి పిలుస్తాడు. మరి ఆ వీటో పవర్స్ అంటే ఏమిటి, ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడదాం. వీటో పవర్స్ రాష్ట్రపతికి మరి మొత్తం భారతదేశ రాష్ట్రపతికి తీసుకున్నట్లయితే 3 రకాల వీటో పవర్స్ అనేవి ఉంటాయమ్మా. వీటో పవర్స్, వీటిని వీటో అధికారాలను కూడా అంటారు. 3 వీటో పవర్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో తీసుకున్నట్లయితే వీటో పవర్స్ 3 రకాల వీటోలు ఉంటాయి. అవి ఏమిటంటే ఒకటి అబ్సల్యూట్ వీటో, దీన్నే తెలుగులో తీసుకున్నట్లయితే నిరపేక్ష వీటో అని చెప్పేసి అంటారమ్మ. నిరపేక్ష వీటో. రెండవది సస్పెన్సివ్ వీటో, తెలుగులో రాస్తాను. సస్పెన్సివ్ వీటో, దీన్నే తెలుగులో తీసుకున్నట్లయితే తాత్కాలిక వీటో అని చెప్పేసి అంటారు. తాత్కాలిక వీటో. మూడవది తీసుకున్నట్లయితే పాకెట్ వీటో.
దీన్ని మరి మనకు తెలుసు, తెలుగులో కూడా పాకెట్ వీటో అని చెప్పేసి అంటారు, పాకెట్ వీటో. మరి అదేవిధంగా ఇంకో వీటో కూడా ఉంటుంది, అదేమిటంటే క్వాలిఫైడ్ వీటో. క్వాలిఫైడ్ వీటో. ఈ వీటో గురించి అంటే యాక్చువల్గా భారత రాష్ట్రపతికి యొక్క వీటో ఉండదు, అది కేవలం అమెరికా యొక్క ప్రెసిడెంట్కి మాత్రమే క్వాలిఫైడ్ వీటో ఉంటుంది. భారత రాష్ట్రపతికి మాత్రం కేవలం 3 వీటో పవర్సే ఉంటాయి. అది 1 అబ్సల్యూట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో, 3 పాకెట్ వీటో. మరి ఆ వీటో పవర్స్ అంటే ఒక్కొక్కటి మాట్లాడదాం. ముఖ్యంగా వీటో అంటే ఏమిటంటే, వీటో అనేది ఒక లాటిన్ పదమమ్మ. వీటో అనేది ఏమిటి? ఒక లాటిన్ పదం. అయితే మరి లాటిన్ పదం వీటో యొక్క అర్థం ఏమిటంటే టు రిజెక్ట్, అంటే తిరస్కరించడం. అంటే రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లును తిరస్కరించుట, వాటిని వీటో పవర్స్ అంటారు. వీటో అనగా టు రిజెక్ట్, దీన్నే ఏమిటంటే నిరాకరించుట లేదా తిరస్కరించుట, తిరస్కరించుట అని చెప్పేసి వివిధ రకాల వరాలు చెప్పవచ్చు. అంటే వీటన్నిటి మీనింగ్ ఒకటే. అంటే తన దగ్గర వచ్చినటువంటి బిల్లుని తానేమిటి సైన్ పెట్టకుండా వెనక్కి పంపించడం కానీ, లేకపోతే యాక్సెప్ట్ చేయడం కానీ, లేకపోతే రిజెక్ట్ చేయడం కానీ, ఏవో 3 రకాలవే ఉంటాయి తనకి పవర్స్. మరి ముఖ్యంగా ఈ వీటో వద్దకి వచ్చే ముందు మరి ముఖ్యంగా మనకి బిల్లు అనేది వస్తుందని చెప్పాం కదా. బిల్లు వస్తేనే అది రాష్ట్రపతి సైన్ పెడితేనే అది చట్టంగా మారుతుందని చెప్పాం. వీటోల గురించి చెప్పే ముందు బిల్లుల గురించి మాట్లాడదాం. బిల్స్ అనేవి యాక్చువల్గా 3 టైప్స్ ఉంటాయేమో. మొత్తం 3 రకాల బిల్స్ ఉంటాయి. అవి ఏమిటంటే, ఒకటి ఆర్డినరీ బిల్. ఫస్ట్ ఇంగ్లీష్లో రాస్తాను, తర్వాత తెలుగులో రాస్తాను. ఆర్డినరీ బిల్ ఏంటంటే సాధారణ బిల్లు. ఒకటవది ఏంటి? ఆర్డినరీ బిల్. రెండవది మనీ బిల్. దీన్ని తెలుగులో ద్రవ్య బిల్లు అని చెప్పేసి అంటారు, ద్రవ్య బిల్లు. అదేవిధంగా మూడవది తీసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. దీన్ని రాజ్యాంగ సవరణ బిల్లు అని చెప్పేసి అంటారు. మరి ఈ 3 బిల్లులు చాలా ఇంపార్టెంట్. అయితే రాష్ట్రపతి వద్దకు ఆర్డినరీ బిల్ వచ్చిందనుకోండి, సాధారణ బిల్ వచ్చిందనుకో, అతనికి 3 టైప్స్ ఉంటాయి మొత్తం. ఒకటి యాక్సెప్ట్ చేయాలి, రెండవది రిజెక్ట్ చేయొచ్చు. అంటే తన దగ్గరికి ఆర్డినరీ బిల్ అనేది సాధారణ బిల్లు వచ్చిందంటే అతను ఏం చేయాలి? 1 యాక్సెప్ట్ చేయాలి, 2 రిజెక్ట్ చేయాలి, 3 రిటర్న్ చేయాలి. అంటే 1 తన దగ్గరకు వచ్చింది ఆర్డినరీ బిల్లు వచ్చిందంటే రాష్ట్రపతి దాన్ని 1 ఆమోదించాలి, లేకపోతే దాన్ని తిరస్కరించాలి, లేదంటే దాన్ని వెనక్కి పంపించాలి. 3 రకాల పవర్స్ని కలిగి ఉంటాడు. అదే ద్రవ్య బిల్లు తీసుకున్నట్లయితే, ద్రవ్య బిల్లు అంటే మనీ బిల్ రాష్ట్రపతి దగ్గరకు వచ్చిందంటే అతను 1 యాక్సెప్ట్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. అంతేగాని రిటర్న్ చేసేటటువంటి పవర్ అనేది ఇక్కడ రాష్ట్రపతికి లేదు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పాలి. అంటే ఏమిటమ్మా, ద్రవ్య బిల్లు అనేది రాష్ట్రపతి వద్దకు వచ్చిందంటే అతనికి కేవలం 1 ఆమోదించాలి, లేదంటే తిరస్కరించాలి, అంతేగాని వెనక్కి పంపే అధికారం రాష్ట్రపతికి లేదు మనీ బిల్లు. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకున్నట్లయితే అతనికి మరి ఇంకే అధికారం ఉండదు. కేవలం యాక్సెప్ట్ చేయాలంటే అతనికి రిజెక్ట్ చేసే అధికారం కానీ, రిటర్న్ వెనక్కి పంపించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉండదు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఎందుకు ఉండదు సార్ అంటే, ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కానీ, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు కానీ ముందుగానే రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకుంటారు. అందుకే మరి అతనికి ఆల్రెడీ ముందు అనుమతి తీసుకుంటారంటే అతనికి ముందే తెలిసి ఉంటుంది రాష్ట్రపతికి. అందుకే అతను ఏమిటంటే వెనక్కి పంపించే అధికారం అనేది అతనికి ఉండదు. అదే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అంటే తప్పనిసరిగా అతను 100కి 100% దాన్ని ఆమోదించి తీరాలి అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. యాక్చువల్గా 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వీటో పవర్స్ మనం మాట్లాడినట్లయితే ఇప్పుడు వీటో పవర్స్ దగ్గరికి వద్దాం. బిల్లులనే 3 రకాలమ్మా. ఆల్రెడీ చూడండి, ఆర్డినరీ బిల్, మనీ బిల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఆర్డినరీ బిల్ని తెలుగులో సాధారణ బిల్ అంటాం, మనీ బిల్లునే తెలుగులో ద్రవ్య బిల్ అంటాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లునే తెలుగులో రాజ్యాంగ సవరణ బిల్ అంటాం. మనీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, వెనక్కి పంపించవచ్చు. మనీ బిల్లును రాష్ట్రపతి కేవలం ఆమోదించడం కానీ, లేకపోతే తిరస్కరించడం కానీ రెండే చేయాలంటే వెనక్కి పంపించడం జరగదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లేదా రాజ్యాంగ సవరణ బిల్ అంటే కేవలం రాష్ట్రపతి 100కి 100% ఆమోదించి తీరాలి. అయితే ఇవి బిల్లులు. మరి ఇటువంటి బిల్లులు రాష్ట్రపతికి వస్తే అతను సాధారణ బిల్లుల్లో కానీ మిగతా బిల్లుల్లో కానీ అతనికి ఏమిటి ఈ యొక్క వీటో పవర్స్ ఉన్నాయి, 3 రకాల వీటో పవర్స్. మరి వాటి గురించి మాట్లాడినట్లయితే ముఖ్యంగా 42వ రాజ్యాంగ సవరణ
రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ అంటే తెలుసు కదమ్మా, మరి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ముందు క్లాసులో ఆల్రెడీ మనం మాట్లాడు. రాజ్యాంగ సవరణ అంటే ఏమిటి? మన యొక్క రాజ్యాంగంలో ఒకటి కొత్తగా ఏమైనా యాడింగ్ అయినా జరుగుతుంది, లేకపోతే ఉన్నదానిని తీసివేయడమైనా జరుగుతుంది. అంటే రాజ్యాంగంలో ఏదైనా కొత్తదాన్ని యాడ్ చేయడం, అంటే ఆర్టికల్ అవని ఏదవని కొత్తదాన్ని యాడ్ చేయడం, లేకపోతే ఉన్నదాన్ని తీసేయడాన్ని రాజ్యాంగ సవరణ అంటారు. మరి ఇలా 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఏం జరిగిందంటే, రాష్ట్రపతికి, అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం అనేది ఉంది 1976వ సంవత్సరం. ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టాలంటే పార్లమెంట్ ఏం చెప్తే దానిపైన తప్పనిసరిగా రాష్ట్రపతి సైన్ పెట్టి తీరాలి, అతనికి ఎటువంటి వీటో పవర్స్ అవసరం లేదని చెప్పేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పనిసరిగా రాష్ట్రపతి వద్దకు వచ్చినటువంటి బిల్లులకి అది ఎటువంటి బిల్లు అయినా రాష్ట్రపతి సంతకం పెట్టి తీరాలి, ఆమోదించి తీరాలని చెప్పేసి ఇందిరాగాంధీ అని చెప్పింది. ఇది చాలా రాంగ్ కదమ్మా. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. మరి అటువంటి వ్యక్తికి వీళ్ళు ఏది చెప్తే అది సైన్ పెట్టేస్తారంటే అతనికి మరి అక్కడ వాల్యూ ఏముంది? అందుకని చెప్పేసి నెక్స్ట్ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు 1978వ సంవత్సరం 44వ రాజ్యాంగ సవరణ 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ వచ్చి ఏం చేశాడంటే రాష్ట్రపతి తన వద్దకు వచ్చినటువంటి బిల్లుని పునః పరిశీలించి, అంటే ఒక్కసారి ఆ యొక్క దాన్ని పరిశీలించిన తర్వాత ఆ బిల్లును ఒక్కసారి పునః పంపించవచ్చు, అంటే వెనక్కి పంపించవచ్చు. ఒక్కసారి వెనక్కి పంపించే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంటుందని చెప్పేసి 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా మనకి మొరార్జీ దేశాయ్ అనేది చెప్పడం అనేది జరిగింది. ఇందిరాగాంధీ ఏం చేసింది? ఏదైనా బిల్లు వస్తే తప్పనిసరిగా రాష్ట్రపతి దానిపై సంతకం పెట్టేయాలని చెప్పేసి చెప్తుంది. మరి దాన్ని క్యాన్సిల్ చేసి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978 ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రపతికి తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుని ఒక్కసారి వెనక్కి పంపించే అధికారం ఉంది. ఒక్కసారి వెనక్కి పంపించాక మళ్ళీ పార్లమెంట్ అదే బిల్లును పంపించింది అనుకో, తప్పనిసరిగా అప్పుడు రాష్ట్రపతి సైన్ చేయాలి అని చెప్పేసి 44వ రాజ్యాంగ సవరణలో పేర్కొనడం అనేది జరిగింది. మరి వాటి గురించి మాట్లాడదాం. మరి ఆ వీటో పవర్స్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలంటే చెప్పున్నాం ఆల్రెడీ 3 రకాలు ఉన్నాయి. వీటో అనగా టు రిజెక్ట్, తిరస్కరించుట లేదా నిషేధించుట. అవి మన భారతదేశ రాష్ట్రపతికి 3 అధికారాలు ఉన్నాయి. 1 అబ్సల్యూట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో, 3 పాకెట్ వీటో, 4 క్వాలిఫైడ్ వీటో. 3 ఉన్నాయి. క్వాలిఫైడ్ వీటో మాత్రం యుఎస్ఏ ప్రెసిడెంట్కి, అంటే అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. అది రాష్ట్రపతికి, భారతదేశ రాష్ట్రపతికి లేదు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి ఫస్ట్ అబ్సల్యూట్ వీటో అంటే ఏమిటి సార్? ఏమిటంటే పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి ఆమోదించి తమ వద్దకు, ఎవరి దగ్గరికి, రాష్ట్రపతి వద్దకు ఒక బిల్లు పంపించిందనుకో, పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి, పార్లమెంట్ అన్నా కేంద్ర మంత్రిమండలి అన్న ఒకటి, వీరు ఆమోదించి రాష్ట్రపతి వద్దకు ఒక బిల్లు పంపించారనుకో, ఆ బిల్లుని రాష్ట్రపతి కారణం చూపించకుండానైనా సరే ఆ బిల్లును వెంటనే తిరస్కరించాడనుకో, దానిని అబ్సల్యూట్ వీటో అని చెప్పేసి అంటారు. అంటే కారణం చూపించకుండా వెంటనే ఆ బిల్లును చూడగానే అతను ఏం చేస్తాడమ్మా, క్యాన్సిల్ చేసేస్తాడు, అంటే దాన్ని తిరస్కరించేస్తాడు. దాన్ని అబ్సల్యూట్ వీటో అంటారు. అంటే దానిలోనే ఉంది అబ్సల్యూట్ వీటో. అబ్సల్యూట్ అంటే వెంటనే తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లు అనేది తనకు నచ్చకపోయిందంటే వెంటనే తిరస్కరించేస్తాడు. దానికి రీజన్ చూపించవచ్చు, చూపించకుండానే తిరస్కరించవచ్చు. కారణం చూపించకపోయినా సరే దాన్ని తిరస్కరించారనే అబ్సల్యూట్ వీటో అంటారు. ఈ యొక్క అబ్సల్యూట్ వీటోని ఇప్పటి వరకు మన భారతదేశంలో 2 సార్లు మాత్రమే ఉపయోగించారమ్మా. అది ఎవరంటే 1954వ సంవత్సరంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి, మరి మనకు తెలుసు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే 1991వ సంవత్సరంలో ఆర్ వెంకట్రామన్ అనే వ్యక్తి రెండవసారి మనకి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు వరకు భారతదేశంలో ఎంతమంది రాష్ట్రపతులు అబ్సల్యూట్ వీటోను ఉపయోగించారు? ఎన్నిసార్లు ఉపయోగించారంటే 2 సార్లు ఉపయోగించారు అబ్సల్యూట్ వీటోను. మొట్టమొదటిసారి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1954లో, రెండవసారి ఆర్ వెంకట్రామన్ 1991లో. మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు ఉపయోగించారంటే పిప్సు బిల్లు. ఏ బిల్లులో అమ్మా? పిప్సు బిల్లులో మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అబ్సల్యూట్ వీటోను మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. సార్ మరి పిప్సు బిల్ అంటే ఏమిటి సార్ అంటే పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్, అంటే అప్పట్లో పంజాబ్ ప్రభుత్వంలో 1954వ సంవత్సరంలో ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగిందమ్మా. ఎమర్జెన్సీ అంటే ఏమిటి? అత్యవసర పరిస్థితి విధించడం జరిగిందంటే ఆ సమయంలో అత్యవసర పరిస్థితి ఒక రాష్ట్రంలో విధించారంటే ఆ రాష్ట్రంలో ఎవరు ఉన్నత న్యాయాధికారులుగా ఉంటారు? పార్లమెంట్ అనేది శాసనాలను చేస్తుంది. రాష్ట్రపతికి అధికారాలు అనేవి వెళ్ళిపోతుంది. అంటే మొత్తము కూడా రాష్ట్రపతి అధికారంలో ఆ రాష్ట్రం ఉంటుంది. అయితే ఈ సమయంలో 1954వ సంవత్సరంలో పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ అనేది ఎమర్జెన్సీలు ఉండే సమయంలో రాష్ట్రపతి మరి అధికారిగా ఉన్నాడు. అయితే ఆ సమయంలో
ఈ యొక్క స్టేట్ అనేది మాకు రాష్ట్రపతి పదవిని తీసేయాలి అని చెప్పేసి ఒక బిల్లును మన యొక్క దేనికి పంపించింది, లోక్సభ పార్లమెంట్కి పంపించింది. అయితే పంపించిన తర్వాత రాజ్యసభ లోక్సభ దాన్ని ఆమోదించి రాష్ట్రపతి వద్దకు వచ్చే సమయానికి ఆల్రెడీ ఇక్కడ ఎమర్జెన్సీ తీసేశారు. అంటే ఎమర్జెన్సీ లేదంటే ఏమిటి, రాష్ట్రపతి పదవి కూడా అక్కడ ఉండదు. అంటే ఈ బిల్లుతో మరి రాష్ట్రపతికి సంబంధం లేదు. అందుకే ఆ సమయంలో రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించాడు పిప్స్ బిల్లులో. అంటే ఇతని వద్దకు మాకు రాష్ట్రపతి వద్దు అని చెప్పేసి వచ్చినటువంటి బిల్లు ఇతని వద్దకు వచ్చేసరికి ఎమర్జెన్సీ తీస్తారు. మరి ఎమర్జెన్సీ తీశారంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది లేదు. మరి అందుకే ఆ బిల్లుతో ఇతనికి సంబంధం లేదు. కాబట్టి మరి మనకి రాష్ట్రపతి ఆ యొక్క వచ్చినటువంటి బిల్లును అబ్సల్యూట్ వీటో చేయడం జరిగింది, అంటే వెంటనే తిరస్కరించడం అనేది జరిగింది. మరి రెండోది తీసుకున్నట్లయితే 1991 సంవత్సరంలో ఆర్ వెంకట్రామన్ కూడా మరి మనకి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించడం జరిగింది. మరి అబ్సల్యూట్ వీటో ఆర్ వెంకట్రామన్ ఎందుకు ఉపయోగించారంటే, ఒకటి శాలరీస్ మరియు పెన్షన్స్ విభాగంలో ఆర్ వెంకట్రామన్ అనేవారు మనకి అబ్సల్యూట్ వీటోను ఉపయోగించడం జరిగింది. మరి ఏమిటి సార్ శాలరీస్ పెన్షన్స్ అంటే, మనకి యాక్చువల్గా లోక్సభ తెలుసు కదా, మరి రాజ్యసభ లోక్సభ ఉంటుంది. లోక్సభ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలంటే లోక్సభ యొక్క కాలం 2 నెలలు 3 నెలలు ముగిసిపోతుందనగా ఆ ముందు వరకు, అంటే 2 లేదా 3 నెలల ముందు వరకే లోక్సభ అనేది ఏం చేస్తుందంటే బిల్లులను ప్రవేశపెడుతుంది. కానీ ఈ లోక్సభ ఏం చేస్తుందంటే ఆర్ వెంకట్రామన్ పదవిలో ఉండే సమయంలో రేపటితో లోక్సభ యొక్క పదవీ కాలం ముగుస్తుందనగా ముందు రోజు బిల్లును ప్రవేశపెట్టింది. యాక్చువల్గా అలా బిల్లును ప్రవేశపెట్టకూడదు. బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారు, లోక్సభ యొక్క కాలం అనేది మరొక 2 నెలల్లో ముగిసిపోతుంది అనగా 2 నెలల ముందు వరకు కూడా ప్రవేశపెట్టవచ్చు. అంటే లోక్సభ కాలం ముగడానికి మరొక 2 నెలలు ఉందనగా సర్వసాధారణంగా ఆ సమయంలో లోక్సభ నుంచి బిల్లులు అనేది ప్రవేశపెట్టరు. లోక్సభకు అది ఎక్కడి నుంచి అయినా సరే బిల్లులు ప్రవేశపెట్టరు. కానీ వీరు ఏం చేస్తారంటే రేపటితో లోక్సభ పదవి ముగిసిపోతుందనగా ముందు రోజు వీళ్ళు బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఏమిటంటే ఎంపీస్ ఉంటారు కదమ్మా, ఎంపీస్ రాజ్యసభలో లోక్సభ ఎంపీస్ ఉంటారు కదమ్మా, వాళ్ళ యొక్క శాలరీస్ను పెంచుకునేటటువంటి బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. మరి యాక్చువల్గా శాలరీస్ పెంచే బిల్లు అంటే ఇది దేని కింద వస్తుంది, మనీ బిల్, ద్రవ్య బిల్లు కింద వస్తుందమ్మా మనకి, ద్రవ్య బిల్లు. మరి మనీ బిల్లు అంటే మరి మనకు తెలిసి యాక్చువల్గా మనీ బిల్ అవని, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అవని వేరే చేసేటప్పుడు ముందు ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలి, రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ యొక్క ఎంపీ శాలరీస్ పెంచే సమయంలో ఈ యొక్క ద్రవ్య బిల్లుకు సంబంధించి ఇతని యొక్క పర్మిషన్ అనేది ముందుగా తీసుకోలేదు ఆర్ వెంకట్రామన్. మరి అది చాలా తప్పు అని చెప్పేసి, మరి అలా తీసుకోకూడదని చెప్పేసి ఆర్ వెంకట్రామన్ 1991 సంవత్సరంలో ఈ యొక్క ద్రవ్య బిల్లుల విషయంలో, అంటే శాలరీస్ మరియు పెన్షన్స్ పెంచేటటువంటి విభాగంలో ఈ యొక్క బిల్లులో అబ్సల్యూట్ వీటో చేయడం జరిగింది. అంటే వెంటనే దాన్ని తిరస్కరించడం అనేది జరిగింది అని చెప్పేసి మరి మనం చెప్పవచ్చును. ఇది మనకి అబ్సల్యూట్ వీటో. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే సస్పెన్సివ్ వీటో, అందులోనే ఉంది సస్పెన్సివ్, అందులో ఉంది ఏంటమ్మా సస్పెండ్, అంటే వీటోని తాత్కాలికంగా ఏం చేస్తారమ్మా తిరస్కరించుట. అంటే పార్లమెంట్ లేదా కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వచ్చినటువంటి బిల్లును రాష్ట్రపతి ఏం చేస్తాడమ్మా, కొన్ని సలహాలు సూచనలు లేదా సవరణలు చేయమని చెప్తూ, సవరణలు అంటే రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుని యాక్చువల్గా అబ్సల్యూట్ వీటో ద్వారా వెంటనే తిరస్కరించేస్తాడు. కానీ సస్పెన్సివ్ వీటో ద్వారా వెంటనే తిరస్కరించడు. ఆ బిల్లును పరిశీలిస్తాడు. పరిశీలించిన తర్వాత ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా, లేకపోతే ఏవైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే అందులో ఏవైనా సవరణలు చేయాలన్నా అవన్నీ చేయమని చెప్తూ ఆ బిల్లును వెనక్కి పంపిస్తాడు. అంటే వీటిలో ఈ కరెక్షన్స్ ఉన్నాయి, ఈ కరెక్షన్ చేసినట్లయితే ఈ బిల్లు బాగుంటుందని చెప్పేసి ఆ బిల్లును వెనక్కి పంపిస్తాడు. అయితే ఆ బిల్లును వెనక్కి పంపించిన తర్వాత పార్లమెంట్ ఆ బిల్లును ఇతను చెప్పినటువంటి రీజన్స్ అన్నిట్లు, అంటే అతను చెప్పినటువంటి సవరణలు చేసి కానీ చేయకుండా కానీ రెండవసారి వెనక్కి పంపించిందనుకో, తప్పనిసరిగా రాష్ట్రపతి తన యొక్క ఆమోద ముద్రను తెలియజేయాలి. అంటే రాష్ట్రపతికి ఒకేసారి పవర్ ఉంటుంది. ఒకసారి తన వద్దకు బిల్లు వచ్చిందంటే ఆ బిల్లు అనేది ఒకటే ఆమోదించాలి, లేకపోతే వెనక్కి పంపాలి. వెనక్కి పంపిన తర్వాత పార్లమెంట్ అనేది మళ్ళీ అదే బిల్లును పంపించిందనుకో, రెండవసారి తప్పనిసరిగా తను ఆమోదించవలసి వస్తుంది. ఇది మనకి సస్పెన్సివ్ వీటో. మరి సస్పెన్సివ్ వీటోను మనకి ఎవరు ఉపయోగించారంటే మొట్టమొదటిసారి 2006 సంవత్సరంలో, ఎప్పుడమ్మా 2006. మరి ఎవరు మనకు తెలుసు, ద గ్రేట్ లెజెండరీ ఆఫ్ ద ఇండియా ఎవరమ్మా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకి మొట్టమొదటిసారి మనకి సస్పెన్సివ్ వీటోను ఉపయోగించడం జరిగింది. ఎందులో అంటే జోడు పదవుల విషయంలో,
జోడు పదవుల విషయంలో మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2006వ సంవత్సరంలో సస్పెన్సివ్ వీటోను మొట్టమొదటిసారి ఉపయోగించారు. బిట్లు అడుగుతాడు వాడు. అబ్సల్యూట్ వీటోను మొట్టమొదటిసారి ఉపయోగించిన వారు ఎవరమ్మా? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎన్నో సంవత్సరంలో ఉపయోగించారు? 1954. దేనికోసం ఉపయోగించారు? పెప్సు బిల్, పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ బిల్లులు. మరి అదేవిధంగా అబ్సల్యూట్ వీటోను ఉపయోగించినటువంటి రెండవ వ్యక్తి ఎవరంటే ఆర్ వెంకట్రామన్. ఎన్నో సంవత్సరంలో ఉపయోగించారంటే 1991. ఏ రీజన్ మీద ఉపయోగించారంటే మరి మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, శాలరీస్ మరియు పెన్షన్స్ పెంచేటటువంటి విభాగంలో ఉపయోగించారు. మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉపయోగించినటువంటి వీటో ఏమిటని అడుగుతాడు. ఏమిటమ్మా? సస్పెన్సివ్ వీటో. ఎన్నో సంవత్సరంలో ఉపయోగించాడు? 2006వ సంవత్సరంలో ఉపయోగించాడని చెప్పేసి మరి మనం ఈ 2 వీటోల ద్వారా చెప్పొచ్చు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మూడవది పాకెట్ వీటో. మరి పాకెట్ వీటో అంటే ఏమిటి సార్ అంటే మరి అందులోనే ఉంది పాకెట్ చేయడం. అంటే పార్లమెంటు లేదా కేంద్ర మంత్రిమండలి ఆమోదించి ఆ యొక్క బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపించినట్లయితే రాష్ట్రపతి దాన్ని ఆమోదించడు, అలాగని తిరస్కరించడు, అదేవిధంగా వెనక్కి పంపడు, ఏమీ చెప్పడు. అంటే రాష్ట్రపతి తన వద్దకు వచ్చినటువంటి బిల్లుని ఆమోదించకుండా, తిరస్కరించకుండా, వెనక్కి పంపించకుండా, లేకపోతే కొన్ని సలహాలు సూచనలు లేకపోతే మార్పులు చేర్పులు చేయండి అని చెప్పేసి చెప్పకుండా, ఏమీ చేయకుండా ఆ బిల్లును అలాగా తన వద్దనే అట్టి పెట్టుకుని ఉంచుకుంటాడు. దాన్ని ఏమని చెప్తారంటే పాకెట్ వీటో. అంటే ఏమిటి? పాకెట్ చేస్తాడు, ఆ యొక్క బిల్లుని తన వద్దనే ఉంచుకుంటాడు మొత్తము కూడా. అంటే అతనికి ఇష్టం లేదు. అంటే ఆ బిల్లుని ఒకవేళ వెనక్కి పంపించాడు అనుకో, తప్పనిసరిగా వాళ్ళు ఆ బిల్లును మళ్ళీ పంపిస్తారు రాష్ట్రపతి వద్దకు. మరి రెండోసారి రాష్ట్రపతి వద్దకు బిల్లు వచ్చిందంటే దాన్ని తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదించాలి. అందుకని చెప్పేసి తనకి పూర్తిగా ఇష్టమైనటువంటి ఇది చేస్తే భారత రాజ్యాంగం చెడిపోతుంది అని భావించినట్లయితే తప్పనిసరిగా రాష్ట్రపతి ఆ యొక్క బిల్లును పాకెట్ చేసే అధికారం అనేది రాష్ట్రపతికి ఉంది. మరి మన యొక్క భారత రాజ్యాంగంలో యాక్చువల్గా ఈ ఒకసారి ప్రవేశపెట్టిన అంటే రాష్ట్రపతి వద్దకు వచ్చినటువంటి బిల్లును అనేది అతను ఎంత కాలంలోగా ఆమోదించాలి అనేటువంటి విషయం ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. అంటే అతను ఎన్ని రోజులైనా తన వద్ద ఉంచుకోవచ్చు ఆ యొక్క బిల్లుని. అంటే తనకు ఉన్నటువంటి వీటో పవర్స్ ద్వారా తన దగ్గరకు వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు, ఇన్ని రోజుల్లోనే ఆమోదించాలని చెప్పేసి రాష్ట్రపతికి ఎక్కడా కూడా మన యొక్క రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి చెప్పవచ్చు పాకెట్ వీటో ద్వారా. మరి అదేవిధంగా ఇదే పాకెట్ వీటో మనకి యూఎస్ఏ ప్రెసిడెంట్కి కూడా ఉంటుంది, అంటే అమెరికా అధ్యక్షుడికి కూడా ఉంటుంది. కానీ అతను పాకెట్ వీటో చేసినా సరే 10 రోజుల్లోగా చెప్పేయాలి. అంటే 10 రోజుల్లోగా నువ్వు దాన్ని ఆమోదిస్తున్నావా, ఆ బిల్లును ఆమోదిస్తున్నావా లేదా అని చెప్పేసి 10 రోజుల ముందుగానే చెప్పేయాలి. అది పాకెట్ వీటో ఎవరికి? అమెరికా ప్రెసిడెంట్స్కి. అందుకే మనం పేపర్లో చూస్తుంటాం, ఇండియన్ ప్రెసిడెంట్ పాకెట్ ఈజ్ బిగ్గర్ దాన్ యుఎస్ఏ ప్రెసిడెంట్స్ పాకెట్. అంటే భారతదేశ రాష్ట్రపతి యొక్క పాకెట్ అనేది అమెరికా అధ్యక్షుడితో పోల్చుకుంటే చాలా పెద్దదని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రపతికి ఉన్నటువంటి పాకెట్ వీటో అనేది చాలా శక్తివంతమైనది, అంటే చాలా దృఢమైనటువంటిదిగా మనం చెప్పవచ్చు. అంటే అతను ఎన్నిసార్లైనా ఎన్ని రోజులైనా సరే పాకెట్ వీటో తన చేతిలో ఉపయోగించుకోవచ్చు, తన దగ్గర ఉంచుకోవచ్చు అనమాట. మరి పాకెట్ వీటోను మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే 1986వ సంవత్సరం అప్పటి రాష్ట్రపతి అయినటువంటి జ్ఞాని జైల్ సింగ్. ఎవరమ్మా? జ్ఞాని జైల్ సింగ్. చాలా ఇంపార్టెంట్. జ్ఞాని జైల్ సింగ్ ఏ బిల్లులు అంటే పోస్టల్ బిల్లు విషయంలో మరి మనకి ఈ యొక్క జ్ఞాని జైల్ సింగ్ మొట్టమొదటిసారి పాకెట్ వీటో చేయడం అని జరిగింది. మరి పోస్టల్ బిల్ అంటే ఇది యాక్చువల్గా బిల్ అనేది ఏమిటంటే మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛను కించపరిచేలా ఉంది, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని మనకి ఇన్సల్ట్ చేసేలా ఉంది, దాన్ని తక్కువ అంచనా వేసే విధంగా ఉందని చెప్పేసి ఈ యొక్క పోస్టల్ బిల్ని జ్ఞాని జైల్ సింగ్ 1986వ సంవత్సరంలో దీనిపై పాకెట్ వీటోను ఉపయోగించడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ 1989వ సంవత్సరంలో ఇతని తర్వాత వచ్చినటువంటి ఆర్ వెంకట్రామన్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఈ బిల్లును సస్పెన్సివ్ వీటో చేయడం జరిగింది. సస్పెన్సివ్ వీటో అంటే ఏమిటి? ఈ బిల్లుపై అంటే ఈ యొక్క పోస్టల్ బిల్లుపై మీరేం చేస్తారంటే కొన్ని సవరణలు సూచనలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అదే బిల్లును ఆల్రెడీ జ్ఞాని జైల్ సింగ్ పాకెట్ వీటో చేసినటువంటి బిల్లుని ఆయన ఏం చేశాడమ్మా సస్పెన్సివ్ వీటో చేయడం జరిగింది. ఎవరు? ఆర్ వెంకట్రామన్. అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారి ఏ బిల్ అనేది పాకెట్ వీటో మరియు సస్పెన్సివ్ వీటో 2 వీటోలు చేయబడిందంటే ఏమిటమ్మా? పోస్టల్ బిల్లు. చాలా ఇంపార్టెంట్. అది చేసినటువంటి వ్యక్తులు ఎవరు? మొట్టమొదటిసారి ఒక బిల్లు అనేది రెండు వీటోలకు గురయ్యిందని చెప్పవచ్చు. ఒకటి పాకెట్ వీటో, 2 సస్పెన్సివ్ వీటో. మరి ఆ యొక్క 2 వీటోలకి గురైనటువంటి ఆ యొక్క బిల్లులను 2 సార్లు కూడా ఎవరెవరు వీటో చేశారంటే పాకెట్ వీటో చేసింది జ్ఞాని జైల్ సింగ్, అదేవిధంగా సస్పెన్సివ్ వీటో చేసింది ఆర్ వెంకట్రామన్. సంవత్సరాలు అయితే 1986వ సంవత్సరంలో జ్ఞాని జైల్ సింగ్ పాకెట్ వీటో చేశారు, 1989వ సంవత్సరంలో మనకి ఆర్ వెంకట్రామన్ వీటో చేశాడని చెప్పేసి చెప్పవచ్చు.
ఇది పాకెట్ వీటో. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వాలిఫైడ్ వీటో. మరి క్వాలిఫైడ్ వీటో అనేది మన యొక్క భారత రాష్ట్రపతికి ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది ఎవరికి ఉందంటే యూఎస్ఏ ప్రెసిడెంట్, అంటే యూఎస్ఏ ప్రెసిడెంట్కి అంటే అమెరికా అధ్యక్షుడికి మాత్రమే క్వాలిఫైడ్ వీటో అనేది ఉంటుంది. మరి ఈ యొక్క క్వాలిఫైడ్ వీటో అనేది అతను ఏం చేయాలంటే అతను మళ్ళీ 10 రోజుల్లోగా తన యొక్క డెసిషన్ తెలియజేసేయాలి. ఎవరు? అమెరికా అధ్యక్షుడు. అంటే తన వద్దకు ఒక బిల్లు వచ్చింది, తను ఏం చేయాలంటే తన పార్లమెంట్కి అంటే తన యొక్క అమెరికన్ కాంగ్రెస్కి తను ఏం చేయాలి? 10 రోజుల్లోగా తెలియజేశారు తన యొక్క నిర్ణయాన్ని. ఆమోదిస్తున్నావా లేదా అనే విషయాన్ని ప్రెసిడెంట్ అనేవాడు తప్పనిసరిగా తెలియజేశారు అమెరికన్ కాంగ్రెస్ అంటే వారి యొక్క పార్లమెంట్కి తెలియజేసేయాలి. ఒకవేళ తెలియజేయకపోయినా ఆ యొక్క బిల్ అనేది వారికి పాస్ అయిపోతుంది అమెరికాలో ఉన్న వారికి. అర్థమవుతుందా లేదమ్మా? తప్పనిసరిగా 10 రోజుల్లోగా ఆమోదిస్తున్నావా లేదనే విషయం తప్పనిసరిగా చెప్పాలి. అయితే క్వాలిఫైడ్ వీటో ద్వారా యాక్చువల్గా ఈ 10 రోజుల్లో ఇతను ఏం చేయాలంటే 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో అంటే ఆ పర్టికులర్ పార్లమెంట్లో ఇతను ఏం చేయాలంటే 2/3 వంతు మెజారిటీతో అతని యొక్క బిల్ అనేది పాస్ అవ్వకుండా ఉండడానికి చేయవచ్చు ఈ 10 రోజుల్లో. అంటే 10 రోజుల గ్యాప్లో ఆ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడమ్మా తన యొక్క పార్లమెంట్లో 2/3 వంతు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆ బిల్లును అందరినీ ఒప్పించి ఆ యొక్క బిల్లుని క్యాన్సిల్ చేసే అధికారం అనేది మన యొక్క అమెరికా అధ్యక్షుడికి ఉంటుందని చెప్పేసి మరి మనం క్వాలిఫైడ్ వీటో ద్వారా మరి మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇది మనం ఈరోజు మాట్లాడినటువంటి రాష్ట్రపతి అధికారాలు, మిగతా ఉన్నటువంటి అధికారాల గురించి తదుపరి క్లాసులో మాట్లాడదాం. థ్యాంక్ యూ.